ఓం అస్మద్గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. ఆపదామహత్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం వయో నమామ్యహం. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కదా సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కవి సుందరే సుందరం మంత్రం సుందరే కిం సుందరం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్మై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యామనీలేభ్యో నమోస్తు చంద్రార్కమర్కణేభ్య. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారం వందే లంకా భయంకరం. ఓం భగవద్బంధులారా, ఈరోజు మనం సుందరకాండలోని ప్రథమ సర్గలో ప్రథమ సర్గలో హనుమంతుని సముద్రయానం. శ్రీరామ భక్తుడు ఆంజనేయసుతుడైన హనుమంతుడు దేహబలం, బుద్ధిబలం, ధైర్యం, దూరదృష్టి, మేధస్సు, సామర్థ్యం, నైతిజ్ఞత కలిగిన సూక్ష్మగ్రాహే కాక త్రిభువనాలలోనూ హనుమంతుని గమనశక్తికి, వేగానికి, లాఘవానికి ఎదురులేనటువంటి వాడు. కార్యసాధన, సమర్థత, ఉపాయము, బుద్ధి కుశలత కలిగిన హనుమంతుని జాంబవంతుడు హనుమంతుని యొక్క చిరంజీవి తత్వాన్ని, శక్తికి ఒక్కసారి గుర్తు చేసి పక్షిరాజు సంపాది తెలియజేసిన ప్రకారం సముద్రం అవతల లంకలో ఉన్న సీతాదేవి జాడ కనుక్కోగల దక్షుడు హనుమంతుడేనని చెప్పడంతో హనుమంతుడు రోమమున రామనామాన్ని నింపుకొని సముద్రాన్ని లంఘించుటకు కృతనిశ్చయుడైనాడు. అప్పుడు శత్రుఘ్నుడైన హనుమంతుడు రావణాసురుని తీసుకుని వెళ్ళిన సీతాదేవి జాడ కనుక్కోవడానికి దేవగంధర్వులైన చానులు తిరిగి ఆకాశ మార్గంలో వెళ్ళాలనుకున్నాడు. ఇంతటి దుష్కర కార్యాన్ని ఎవరు సహాయం లేకుండా తిరుగులేని విధంగా సాధించదలచడం కోసం ఆ మహేంద్ర పర్వతం మీద నిలబడి వృషభరాజుల సముద్రాన్ని చూడటం మొదలుపెట్టాడు. ముందు ఎలా ఏకాగ్ర దృష్టితో కార్యాన్ని సాధించుకొస్తాడో సూచించడానికి వృషభంతో పోల్చారు. రంగురంగులతో ఎంతో అందంగా ఉండే ఆ పర్వతం యక్షులు, కిన్నెరలు, గంధర్వులతో పాటు అన్ని రకాల జంతువులకు ఆలవాలం. హనుమంతుడు సముద్రయానం ప్రారంభించే ముందు సూర్యుడికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మదేవుడికి, పంచభూతాలకి నమస్కారం చేసి రామకార్యం కోసం దక్షిణ దిక్కు ఎగిరిపోవటకు కృతనిష్ఠుడై తన కాయమును అంతు లేకుండా పెంచి చేతులతోనూ కాళ్ళతోనూ మహేంద్ర పర్వతాన్ని కుదుపగా ఆ కుదుపునకు పూలన్నీ రాలి ఆ పర్వతం పూల పర్వతంలా కనిపించగా పర్వతగోళలో ఉన్న జంతువులు, పాములు, తాపసులు భయపడగా విద్యాధరులు తమ సిద్ధితో పైకి ఎగిరిపోగా ఆత్మజ్ఞానులు మాత్రం ఇది హనుమత్ చేస్తానన్న సంగతి గ్రహించారు. హనుమంతుడు గర్జిస్తూ తన తోకను విదిలించి తన 2 చేతులతో ముందు చాచి భుజాలను, మెడను వంచి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలతో, పరాక్రమాలతో కనుచూప మేర వరకు తెరపార చూసి ప్రాణవాయువును బంధించి శ్రవణేంద్రియాలను స్తంభింపజేసి ఎగురుట కొరకు సిద్ధమై ఎంతో ఉత్సాహంగా వానలతో వాయువేగంతో రామబాణంలా వెళ్ళి తాను రావణాసురుడు పాలించు లంకను చేరి సీతామాత జాడను తెలుసుకుని ఒకవేళ కనపడబోతే దేవలోకానికి వెళ్ళి అక్కడ కూడా లేకపోతే తిరిగి లంకాపట్నాన్ని చేరుకుని రావణుడితో సహా లంకాపట్నాన్ని పెకలించుకుని వస్తానని పలికి ఆకాశంలోకి ఎగిరి ఆ కుదుపుకి పూల చెట్లు పెళ్ళగిల అదే ఊపుతో హనుమంతునితో పాటు ముందుకు కదలగా హనుమంతుడు పుష్పరథంపై వెళ్తున్నట్టు భాషించాడు. ముందుకు చాచిన 2 చేతులు 5 తల్ల జంట పాములలాగాను, కిందకి వంగుతున్నప్పుడు సముద్ర జలాలను తాగుతున్నాడా అన్నట్లు, పైకి లేచినప్పుడు ఆకాశాన్ని మింగివేసేవాళ్ళలాగాను, కనిపించగా కన్నుల కాంతి ఏకకాలంలో దహించిన సూర్యచంద్రులా కనిపించింది. పైకెత్తి పెట్టిన తోక ఆకాశంలో ఇంద్రధ్వజంలో కనిపిస్తుంటే హనుమంతుని వేగాన్ని దూసుకుని వెళ్ళే గాలి మేఘగర్జంలా ఉండగా ఆ వేగానికి సముద్రములో అంతే ఎత్తున లేచి తరంగాలతో పాటు సముద్రంలో జంతువులన్నీ బయటకు వచ్చాయి. మేఘాల చాటుకు వెళ్తూ బయటకు వస్తూ ఉన్న హనుమంతుడు మబ్బులతో దాగుడు మూతలు ఆడుతున్న చంద్రులాగా ప్రకాశించాడు. ఆ వేగం చూస్తే దేవతలు, గంధర్వులు పూలవాన కురిపించబడగా మహర్షులు స్తోత్రం చేయగా నాగ, యక్ష, కిన్నర పురుషులు ఆనందించారు.
విశ్వాకవంశీయుడైన సాగర చక్రవర్తి వలన మేలు పొందిన సాగరుడు రామకార్యార్థమై సాగుతున్న హనుమంతునికి కొంతసేపు సేదీయడానికి ఏర్పాటు చేయదలిచి తనలో దాగున్న మైనాక పర్వతం పైకి రమ్మని పిలిచాడు. హనుమంతునికి తాము ఆతిథ్యం ఇవ్వటానికి 3 ముఖ్య కారణాలు సముద్రుని మైనాకుడితో చెప్పాడు. అవి ఏమిటంటే, మొదటిగా ఇక్ష్వాకు వంశుడైన సగర చక్రవర్తి వల్ల మేలు పొందిన తాను ఆ వంశస్థుడైన శ్రీరాముని పనిపై వెళ్తున్న హనుమంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వాలి. రెండవ కారణం ఏమిటంటే, తనకు పూజనీయులైన వారు మైనాకుడు కూడా పూజనీయులే అవుతారు, ఎందుకంటే మైనాకుడు దాగున్న సాగరంలోనే కనుక. ఇక మూడవ కారణం, 100 యోజనాలు సముద్రాన్ని దాడుతున్న హనుమంతుడు తమకు అతిథి అవుతాడు కాబట్టి సమయానికి ఆతిథ్యం ఇచ్చి గౌరవించడం, స్వయోచితంగా సహాయపడటం అన్ని విధాలా తగినట్టుగా ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసినా హనుమంతుడికి సేద తీర్చుటకు ఆతిథ్యం ఇవ్వటం తమ ధర్మం కాబట్టి మైనాక పర్వతం సముద్రం నుండి పైకి రమ్మని పిలవగా బంగారు శిఖరాలతో ఆడుతూ మధుర ఫలవృక్షాలు సేద తీర్చు పూ తోటలు కూడిన మైనాక పర్వత సాగరం నుండి పైకి వచ్చింది. స్వస్తి. జయ శ్రీరామ్.